అంటే మళ్ళీ దున్నిన దాన్ని దున్నట్టు అనమాట. అదేదో డైలాగ్ ఉంది, నష్టం వస్తుందని తెలిసినా మళ్ళీ పంట వేసేవాడే రైతు అని. అది నిజమని మళ్ళీ ప్రూవ్ అయింది. హాయ్ అండి, అల్లదిగొండ మా ఆయన అక్కడ ఉన్నాడు కదా, జొన్నకి చల్లడానికి ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట. వెళ్దాం పదండి. ఈ జొన్నలు వచ్చేసి లాస్ట్ టైము ముదిరిపోయిన జొన్న చెట్లు ఉంటాయి కదా, వాటి నుంచి తీసిన సీడ్లు అనమాట. లాస్ట్ టైం మేము వేస్తున్నాము ఒకసారి అయితే, అప్పుడైతే బాగా మొలిచాయి. మరి ఈసారి మొలసాయి లేదు, ఇప్పుడు చూడండి మీరు. సొప్ప సీడ్లు కదా, ఏ సొప్ప కదా, జొన్న విత్తనాలు అనమాట. జొన్న విత్తనాలు అయితే చల్లుతున్నాడు. ఏమీ లేదు, జొన్న విత్తనాలు చల్లేసి ఇంక దున్నుతాను అని చెప్పి అంటున్నాడు మా ఆయన అయితే. మ్యాగ్గడు కూడా పోయాడు. మగ్గి దా వచ్చే అమ్మ, నువ్వు ఏం చేయాలా, నువ్వు చల్లాలా ఎరా మగ్గి. ఈ కొద్ది మొత్తంలోనే చల్లుతున్నారు, అటు సైడ్ అంతా చల్లట్లేదు ఈసారి అయితే. చింతాకు లేతగా ఉంది చెట్టుకైతే, కానీ అందదు, కోసుకోలేము. మా ఆయన ఏమో చల్లుతూ ఉన్నాడా, ఇంకా అశోక్ ఖాళీగా ఉండకుండా ట్రాక్టర్కి నాగిళ్ళు తగిలించుకొస్తున్నాడు, అంటే దున్నటానికి. ఇప్పుడు అశోక్ దుంటాడా మా ఆయన తింటాడా చూద్దాం. అశోక్ ఏమో నిలువుకు దున్నుతున్నాడు కదా, ఇంకా అడ్డాంగు దున్నాలి ముందు అని చెప్పి మా ఆయన అంటా ఉన్నాడు. ఖాళీగానే ఉంది నేల అయితే, అంటే వాన పడలేదు అందుకని. ఒక వారం నుంచి వాన పడుతూనే ఉంది కదా, సో ఇప్పుడైతే దున్నేస్తున్నారు అందుకనే, అంటే చెమ్మ మీద ఉంటుంది కాబట్టి. అశోక్ దున్నేది మా ఆయనకి అసలు నచ్చలేదనమాట. ఇటు దున్నుతున్నావు అటు దున్నుతున్నావు అని చెప్తా ఉన్నాడు. మనం చేత్తో లాగినట్టు యా జొన్న కోసినప్పుడు ముదిరిపోయి ఉంటాయి కదా, అవైతే మేము చేత్తో లాగాము ఆ విత్తనాలని, అవేనమాట. అవి మొలసాయలేవో అని చెప్పి అంటూ ఉన్నారు ఆయన. విత్తనాలు అయితే చల్లేస్తున్నాడు అనమాట మా ఆయన. ఇప్పుడు మా ఆయన వచ్చేస్తాడు ట్రాక్టర్కి. ముందుగా దండం పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాడు అనమాట. ఏమి అయినది చేయాలి గుమ్ముడు. ఏం లూజ్ ఎక్కుందా, సమానంగా దిగేది. ఎవరా మగ్గి ఏం సెటిల్ అయిపోయావా ఓపికలాక?
ఇవన్నీ నా చెప్పినట్టు ఓన్లీ కొద్దిగానేనమాట దున్నింది. లాస్ట్ టైం ఇక్కడ వేసిన జొన్న గింజలు అయితే సేమ్ ఇదే గింజలు బాగా మొలిచాయి. ఈసారి కూడా ఆ గింజలు మిగిలితే చల్లితే అస్సలు మొలవలేదు. 1 వీక్ వరకు చూసాము, ఇంకా కొత్తవి తెచ్చాము. వేసిన దాంట్లో చల్లిన దాంట్లో చల్లుకుంటున్నాం. ఇంకా అంటే మళ్ళీ దున్నిన దాన్ని దున్నట్టు అనమాట. అదేదో డైలాగ్ ఉంది. నష్టం వస్తుందని తెలిసినా మళ్ళీ పంట వేసేవాడే రైతని. అది నిజమని మళ్ళీ ప్రూవ్ అయింది. ఏ ఒక్క రెండు పెట్టి చూద్దాం ఎట్టనే తెస్తా. ఎంత ఓకే ఓకే ఇవన్నమాట. చూడండి చూడండి ఇవన్నమాట జొన్న గింజలు. చల్లుతా ఉన్నాడు. ఇంకా ఇంకో 6 కేజీ సరిపోలేదు. 1 కేజీ నేను చల్లేసా, నువ్వు నాకు ఇచ్చినట్టు. కేజీ ప్యాకెట్ అయితే చాలేదంట. సో ఇంకో కేజీ ప్యాకెట్ కూడా తీసుకెళ్తున్నాను. ఇందులో సగం చల్లుతాడేమో, అంటే పలసనే అవుతాయేమో అని డౌట్ పడుతుంటే చూడండి దీని మీద ఆవులు బర్రెలు వేస్తున్నారనమాట. దాని రేట్ వచ్చి 400 ఉందన్నమాట. ఇది చల్లేసాక ఇంకా దున్నుతారనమాట. మళ్ళీ నాగేలు తీసుకొని మళ్ళీ దీన్ని దున్నేస్తున్నాడు మా ఆయన. ఇంకా ఇత్తనాలు చల్లాక దున్నాలి కదా, అప్పుడు ఈక్వల్గా అవుతాయి ఇత్తనాలు అయితే. దున్నిందే దున్నుకోవడం అనమాట. ఇది వ్యవసాయంలోంచి వచ్చే ఆదాయము. 1-2 సార్లు అవుద్ది, కొన్నిసార్లు అయితే. మొత్తం తినేస్తారనమాట. ఇప్పుడు ఆడాడే రాళ్ళు ఉంటాయి కదా, అక్కడ స్లోగా అవుతుంది ట్రాక్టర్ అయితే. ఇదంతా మళ్ళీ దున్నేస్తారు. కొత్త గింజలు తెచ్చి చల్లేసి దున్నేసి మొత్తం అయిపోయిందనమాట. ఇక నీళ్ళు వేస్తే మొత్తం పారాలి కదా, సో కాలువలు చేసి దాంతో తీసుకొచ్చి కాలువలు అయితే చేస్తున్నాడు. మళ్ళీ ఇదంతా ఒక ఎత్తు అయితే నీళ్ళు కట్టడం ఇంకొక ఎత్తు. అంటే నీళ్ళు మరిగిన్ని వస్తే పర్లేదు, మనకి కొద్దిగానే వస్తాయి. సో అందుకనే కష్టము. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.